ఇప్పటికే స్టేట్లో 20 ఐటీఐలని ఏటీసీలుగా మార్చాము. ఈ సంవత్సరం ఇంకా ఎన్ని మార్చే అవకాశం ఉంది? అండ్ ఇవి ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి? ప్రభుత్వ విభాగంలో ఇవి కూడా మారిస్తే ఎన్ని అవుతాయి? ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు పోయిన సంవత్సరం అకాడమిక్ విద్యా సంవత్సరంలో మనకు ఐటీఐలకు సంబంధించి 65 ఐటీఐలకు సంబంధించి 25 ఐటీఐలు ఉన్న వాటిల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లకు వాటిని కన్వర్ట్ చేస్తూ మనము కోర్సెస్ తీసుకొచ్చాము. ఇప్పుడు కొత్తగా ఈ అకాడమిక్ సంవత్సరం నుంచి 40 సెంటర్లలో 40 ఐటీఐల్లో మార్చబోతున్నాం అన్నమాట. ఆల్రెడీ మనకు అఫిలియేషన్ పర్మిషన్ కూడా వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చాను దాన్ని. ఇప్పుడు అడ్మిషన్స్ మొదలవబోతున్నాయి వాటిల్లో. దీంతో మొత్తం 65 సెంటర్లు అయినట్టు అవుతుంది. ఈ వీటిల్లో వచ్చినటువంటి 6 కోర్సెస్ కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశం ఇచ్చారంటే ఇంకొక 46 ఏటీసీలు మొదలు పెట్టాలని చెప్పారు రూరల్ ఏరియాస్లో. ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ అర్బన్ సెంటర్స్ ఉన్నాయి. కొన్ని రూరల్ కాన్స్టిట్యున్సీలు లేవు కాబట్టి అక్కడ కూడా ఉద్యోగులు మనం తయారు చేసుకోవాలి, స్కిల్డ్ పీపుల్ తీసుకురావాలి, ఇండస్ట్రీస్ని మొత్తం తెలంగాణ మొత్తం తీసుకెళ్ళాలని చెప్పేవారు. ఇంకొక 46 శాంక్షన్ చేశారు. ఆ 46 వచ్చే సంవత్సరం ప్రారంభమవుతాయి. అంటే మనము ఫేజ్ వరకు తీసుకుపోతున్నాం. ఏమవుతుందంటే ఒకేసారి అన్ని తీసుకొచ్చినా కూడాను మనకు ట్రైనర్స్ కావాలి, వాటికి విద్యార్థులు మనం అడ్మిషన్ తీసుకోవాలి, తర్వాత మనం ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని ఇంట్రెస్ట్ కూడా అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఆ రకంగా చూసి పోయిన సంవత్సరం 25 చేసాము, ఈ విద్యా సంవత్సరంలో 40 చేస్తున్నాము, రాబోయే విద్యా సంవత్సరంలో ఒక 46 తీసుకొస్తున్నాము. ఆ 46 కూడా జీవో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనకు సంప్రదింపులు జరిపి కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టబోతున్నాం.